మంచి పిల్ల మంచికే ముద్దు శంకరా ఈ పిల్ల మాత్రం నల్లగున్నది. ఈ కైలాసపురి పట్టణంలో మాత్రం ఇది ఉండదని వీలేదు. అంటున్నావా? సరే మరి ఏం చేయమంటావు? వివరించు. ఈ పిల్లని తీసుకుపోయి అక్కడ కట్ట తోటం కదా అయితే ఈ పిల్ల కర్రెగా ఉన్నది, నల్లగా ఉన్నది. దీన్ని కొనబోయి కట్టకు ఎన్న కొట్టుమంటున్నావు. నువ్వు నల్లగున్నావు, నీకేది చేస్తా? ఇంకేది? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మహారాజ్? సేవక నేను ఒక మాట చెప్తాను. ఎట్టి మాట చెప్తా. సేవక జై బ్రహ్మతాకి జై తీసుకొని జై బ్రహ్మతాకి జై బ్రహ్మతాకి జై. సేవక నేను ఒక మాట చెప్తాను విను. చెప్పాలి ఎట్టి మాట. జై బ్రహ్మతాకి సేవక వినోది చెప్పాను ఒక మాట. గండి కొడితే మాత్రం గండి వేషమే. ఇప్పుడు ఎక్కడ కొట్టమంటావు? ఎక్కడ కొట్టమంటావు చెప్పు. మంచి కొండ కొట్టమంటావా?
సరే అది కొడతాను. జయ బ్రహ్మరాకి గడ్డి కొట్టినా, తట్ట కొట్టమంటే కట్ట కొట్టినా, కొండ కొట్టమంటే కొండ కొట్టినా, అన్ని జాగాల యాడ కొట్టమంటే ఆడ కొట్టినా. అయినా కాడికి చేసినా మహారాజ్. నువ్వు మాత్రం కొండ పోతలేవు, అక్కడ పోతున్నావు, ఇక్కడ వస్తున్నావు. నీ ముంగంటే కొడతా. జయ భగవతాకి మళ్ళీ మళ్ళీ పిల్లలు ఇప్పటిదాకా ఎక్కడ చేసినావు, ఏం చేసినావు కానీ ఇప్పుడు మాత్రం ఆ పెద్ద దొలకొండ తట్టకు కొట్టా, గంటికి కొట్టా, అన్నిటికీ కొట్టినా. కొడితే ఏం పడేస్తున్నారు, నువ్వు కొట్టలేదు అంటున్నావు. నాకు నమ్మకం కట్టింది. ఇప్పుడు ఎట్లా చేయమంటావు? ఇప్పుడు మాత్రము ఆ దొలకొండ గుట్టల్లో పెద్ద దొనెల్ల వాతి పెట్టి, పెద్ద దొనెల్ల కూడా పోయి దొనెల్ల వాతి పెట్టి ఒక పేద గుండు పెట్టము లేవనుకుంటా. గుండు అవును, గుండు పెట్టంటే నా ఎప్పుడు హనుమంతుడు కావాలా? హనుమంతుడు పంట తీసి పెట్టాడు. మంత్రిశేఖర ఆ గుండు పెట్టము లేవరాకుండా అట్లా చేయమంటావు? అది స్వామి ఇవి మాత్రం యొక్క కట్టె కొడితే మళ్ళీ వచ్చినది, గండి కొడితే మళ్ళీ వచ్చినది, ఆ కొండ కొడితే వస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఆ యొక్క దొనకొండ గుట్టల యొక్క పెద్ద ఆ యొక్క లోయల్నాయి, ఆ లోయల్లో పెట్టి మాత్రం ఆ యొక్క గుండు పెట్టమంటారా? అవును. సరే ప్రభు, నీవు చెప్పినట్టే పెడతాం కదా. సరే జై బ్రహ్మరాకి పోయి దొరల వాచి పెట్టి మీదికెళ్ళి గుండు పెట్టినా. ఇక లేచేస్తే నా బాధ్యత లేదు. నేను మాత్రం ఇప్పుడు ఏం చేయదు. నువ్వు నీవు చెప్పే విధంగా మాత్రం ఆ యొక్క దొనకుంటాల గుట్టలో మాత్రం బాధ పెట్టినాను. ఇప్పుడు మాత్రం ఆ యొక్క పిల్లలు రాకొచ్చింది కదా. అయ్యో దైవమా, నేను మాత్రం ఇప్పుడు ఏం చేయదు. నువ్వు ఆ యొక్క కట్ట కొడితే ఆ యొక్క కట్ట మైసమ్మ నచ్చినానని, ఆ యొక్క గండి కొడితే ఆ యొక్క గండి మైసమ్మ నచ్చినానని, ఆ యొక్క ఇప్పుడు మాత్రం ఆ యొక్క దొనకొండ గుట్టలు నన్ను మాత్రం పాతి పెట్టి లేవకుండా మాత్రము పెద్ద గుండు తీసుకొచ్చి నా మీద పెట్టిండు. నేను మాత్రం ఇప్పుడు ఏం చేయదు. నువ్వు కదా తల్లి ఏమంటున్నావు మరొకసారి చెప్పు. ఓ తాతయ్య, ఆ యొక్క నేను మాత్రము కట్ట కొడితే కట్ట లేచి వచ్చిందని చెప్పేసి, గండి కొడితే గండి మైసమ్మ వచ్చిందని ఇప్పుడు మాత్రము కానరాని దొనకొండ గుట్టలో ఉన్న మాత్రము నన్ను పాతి పెట్టిండు కదా. ఓ తల్లి, నీకు మాత్రం ఆ యొక్క గండి కొడితే లేచినావు, కట్ట కొడితే లేచినావు. అవును. ఆ యొక్క కట్ట కొడితే కొండ కొడితే లేచినావు. అవును. కానీ మాత్రం ఈ యొక్క దొనకొండ గుట్టలోకి వెళ్ళి యువతం కూడా మాత్రం నీకు ఏమి విచిత్రం కాదు. కానీ ఈ శంకరునికి మాత్రం ఇలాగ వేస్తే మాత్రం దంగడు. నీ యొక్క ఇళ్ళనే ఉండే ఒక మహిమ చూపిస్తాంటావా? ఓ తాతయ్య, నాకు మాత్రం ఇప్పుడు గండి కొడితే గండి మైసం వచ్చినాను, కట్ట కొడితే గండి కట్ట మైసం వచ్చినాను. అవును. ఇప్పుడు మాత్రం ఇప్పుడు లేవడానికి నాకు తరం కాదనుకోకు. నేను మాత్రం వస్తాను కానీ నేను మాత్రం మీకు దొనకొండలో ఉండి శంకరుని మాత్రం విచిత్రమైన బాధలు పెడతాను. సరే, నీ యొక్క జేడికి ఎంత బాధలు పెట్టిండు? అవును. నీవు మాత్రం అంతగా డెక్క పెడతాంటావా? అవును. సరే, అది పెట్టు. జై భగవతాకి
నాకు మాత్రం ఇప్పుడు దోణకొండ గుట్టలోనో ఖానారాణి గుట్టలను మాత్రము పాపకారి శంకరుడు నన్ను మాత్రం ఇప్పుడు పాతి పెట్టిండు. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎవరు లేరు. గుళ్ళరాజుల కన్నా వేడుకుంటాను. వాళ్ళైనా మాత్రం నా మీద కర్ణ చూపి దయదర్శి వస్తారేమో చూస్తాను కదా. అమ్మా సరే నేను కూడా మస్తు చెప్పిన నీ కన్న బిడ్డ అయ్యా పాతి పెట్టకంటే అది నల్లగున్నది అది పుల్లగుందని నీకన్నా కర్రీ కూడా. ఓ తాతయ్య నేను మాత్రమే కాటిలో పుట్టినాని నచ్చలేక మాత్రము నన్ను మాత్రం ఇక్కడ పాతి పెట్టింది కదా. సరే అయితే ఇప్పుడు ఏం చేయగలుగుతావు మరి నువ్వు? ఓ తాతయ్య ఇక్కడ మాత్రమే దోణకొండ గుట్టలోనా గొర్రె వాళ్ళు మాత్రము గొర్రెలు మేసుకుంటూ వస్తారు. వాళ్ళని మాత్రం వేడుకుంటే వాళ్ళు వస్తారేమో చూస్తాను కదా. ఓ తల్లి సరే నీవు మాత్రం ముందు జన్మలో మాత్రం సౌడమ్మ అవుతారు మన యొక్క గొల్లలకు సాయం చేసినావు. అవును ఆ యొక్క ఇప్పుడు కూడా ఈ గుట్టలకి వెళ్ళి ఏడుకుంటే ఆ యొక్క గొల్ల వల్ల వచ్చి నీకేమన్నా సాయం చేస్తారంటవా? అవును తాతయ్య. సరే జై గుల మాతాకి జై గుల మాతాకి ఒకసారి ఫోటో దించుకోవాలనుకుంటే ఏది అట్లనే దించేస్తాను డైరెక్ట్.
శంకరుడు మాత్రము నాకు మాత్రం మీకు దూనకుండా గుట్టలున్నా అనేకమైన బాధలు పడుతున్నాను. నాకు మాత్రం ఇక్కడ పాతి పెట్టిండు కదా. అవును ఓ తల్లి సరే ఈ యొక్క గుట్టల మాత్రం నిన్ను పాతి పెట్టినాడు. అవును నాకు ఎవరు లేరని ఏడుతున్నావా? అవును తాతయ్య. సరే ఇంకా ఏ విధంగా ఓ తాతయ్య నేను మాత్రము నల్లగున్నానని సరే నన్ను మాత్రం మెచ్చలేక ఆ యొక్క గుణకొండల గుట్టలు మాత్రం పాతి పెట్టిండు కదా. సరే అమ్మా ఇంకేం బాధ పెట్టినా మాకు వివరించు కదా. ఓ తాతయ్య నీకు మాత్రం ఇంకేం బాధలు పెట్టిండు నాకు తెలుపమంటున్నావా? జై ములో మాతకి నా తల్లిని నిన్న అయ్యో దైవమా నన్ను మెచ్చలేకపోయే నా తల్లిని నిందలు పెట్టే నన్ను మెచ్చలేకపోయే నా తల్లిని నిందలు పెట్టే రాగలిసి పట్టుకోగలరా పట్టుకోరా పోను నాకు సేదన వస్తుందిరా నేను పెట్టుకోవాలి. నా తల్లిని నిందలు పెట్టి అయ్యో దైవమా మంచి నీళ్ళకు పంపినాడా నా తల్లిని నిందలు పెట్టే మీరంతా మంచి నీళ్ళకు పంపినాడా నా తల్లికి నిందలు పెట్టే
పెట్టిండు. నేను మాత్రం ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కాకస్తుంది కదా. తల్లి సరే ఈ యొక్క గుట్టగాళ్ళ మాత్రం నిన్ను బాధ పెట్టినాడు. నీకేం అర్థమైతే లేదు. కానీ మాత్రం నువ్వు ముందు చేసిన సాయం ఆ యొక్క గుళ్ళోళ్ళకు గుళ్ళోళ్ళన్న మాత్రం వచ్చి నిన్ను కాపాడుతుంటున్నావా? ఓ తాతయ్య, ఆ యొక్క గుళ్ళ వాళ్ళకు మాత్రం మాకు సౌడం అవుతాడు, వాళ్ళకు సాయం చేసినాను. ఇప్పుడు మాత్రం వచ్చి వాళ్ళు మాకు నాకు కాపాడితే చాలా బాగుంటది కదా. జై బుడ మాతాకి नंबर देखो रे सोटा मार मारे तो गांड फोड़ दे नी आइडिया करो అనుకున్నా ఆ చిట్టు దొక్కుతున్నావు ఇది ఇది మారే కదా ఏయ్ మంచిగా మాట్లాడనప్పుడు చెప్తూ రాదు ఇది నీ అయ్యలు అనుకున్నా ఆ చిట్టు దొక్కుతున్నావు గాడి పత్రగాడు దొక్కుతున్నాడు నీ అయ్యలా ఇది మేము ఇక్కడ గొర్రెల పట్టు కూడా పోతున్నాం కదా గొర్రెల పోతా కాకల గుట్ట పోయి చచ్చిపో మానే
మంత్రిశేఖర ఈ దొరకొండ గుట్టలకి గొర్రెలు కొట్టుకుపోదాం దొరకొండ గుట్టలు కాకల గుట్టకు పోవాలి ఇట్లనే పోవాలి కదా తాతయ్య అక్కడ మా బాలాయన రమ్మాను ఇది అందరంగా చండిపోదాం నీ అయ్యా అయ్యా నువ్వు అనుకున్నావు అయ్య కట్ట నీ అయ్య కట్ట నీ అయ్యా ఇది అంతా నాదే కదా ఈ దొంగ గుట్ట మొత్తం నాదే కదా ఇలా పొద్దున్న మేకలు మేపుతాను కదా మంత్రి కదా ఆడపోయి పాడిపోయి అదే మరాలు ఇప్పుడు మీరు ఎట్లా గుట్టలకి గొర్రెల మేకలు కొట్టుకుపోదాం కదా దొమకొండ గుట్టలో దొనకొండ కాదు దొనకొండ గుట్టల దొనకొండ అయితే ఆడికి గొర్రెలు కొట్టుకొని పోతారు ఇట్లా మేపుకుంటూ వెళ్తాం కదా మేత పిక్కే కొట్టుకోపోయి చక్కగా అదే మరి మీరు ఇప్పుడు దొనకొండ గుట్టలోకి పోతారు కూడా పోతాం అటువంటి అయిపోతుంది కదా మళ్ళా రావాలి కదా కరెంట్ల పనులు అతను ఇదే ఉంటాడు ఉండేది మీరు పోతారంటే ఇంకా వస్తారంట ఏమున్నదే ఉదయం రాదంటూ కాకి ఈ మాత్రం ఇక్కడనే గొర్రెలు మేకలు మెచ్చుకుంటూ ఉంటాం కదా అవును కదా అది ఇటే ఉంటారా అవును దొనకొండ గుట్టలు ఎవరు ఏడుస్తున్నారు మనకు సభ్యన పడుతుంది మరి అక్కడ భద్రకాళి సీఎం వస్తుంది మరి అక్కడ పోయి చూద్దాం కదా సరే ఈ యొక్క నామం ఏమంటున్నారు నా చెవులు ఈ యొక్క నామం మాత్రం కుమరయ్య అయ్యా నీ యొక్క నామం ఏమిటి ఆ యొక్క నామం మాత్రం బాగా అంటారు కదా బాగా సరే ఇప్పుడు మరి నువ్వు ఇంతకుముందు ఏమన్నావు అక్కడ బ్యాకప్ పిల్ల అన్నీ మేకప్ పిల్లలు కొన్ని గుర్ర పిల్లలు కొని అనుకుంటా పోతే అక్కడ ఆ గుట్టలో మాత్రం ఏడ్చినట్టు కనబడుతుంది అయితే మీరు మాత్రం ఇక్కడ ఉండి అక్కడ మేక పిల్ల ఉడకడానికి పోతే అక్కడ ఎవరు ఏడుస్తున్నారు అవును వారు ఎవరని అనుకుంటున్నారా అవును కదా సరే మరి ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి మనకు నాకు భద్రకాళి సీఎం వస్తుంది మా కొమరాయ చెప్తా యావచ్చుకుంటాడు ఏదున్నా నేను చెప్పేస్తాను కదా నువ్వు అన్ని చెప్తావు కదా నాకు లగ్గమైంది చెప్పు లగ్గం కావాలంటే ఇంకా 2 సంవత్సరాలు కావాలి నాకు పెళ్లి అయిందా లేదా మనం లేదా చెప్పు జై ములా మాతాకి వారాలు ఏమంటా